నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం త్వరలో నీ వద్ద రాబోతుంది. నీ ఆశీర్వాదం గురించి, నీ ఫలభరితమైన జీవితం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేక ప్రవచనకు దయచేసుకున్నాడు. సో కాబట్టి శ్రద్ధగా ఈ ప్రవచనకు వినండి, లాస్ట్ వరకు వీడియోని చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఏం ప్రవచనకు ఇవ్వబోతున్నావు ప్రభు అన్నప్పుడు పరిశుద్ధాత్మ సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు నూరంతలుగా ఫలిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారిసేవ్ అని చెప్పండి. నీ జీవితంలో ఇప్పుడు బలహీనంగా ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, కానీ ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడేసిన గొంగళి వల్ల నువ్వు ఉండుండొచ్చు. ఏంటి నా పరిస్థితిని బాధపడుతుండొచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే ప్రవచన వాక్యం ఏంటంటే, నీవు నిశ్చయంగా నూరంతలుగా ఫలించబోతున్నావు. వారిసేవ్ అని చెప్పండి. నీ జీవితంలో ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే ఎండిపోయిన స్థాయిలో ఉందో, ఏదైతే గొడ్డుబారిన స్థితిలో ఉందో, దేవుడు దాన్నే తీసుకోబోతున్నాడు, దాన్ని అభిషేకించబోతున్నాడు. దాని ద్వారానే దేవుడు నూరంతల ఫలాన్ని నీ తీసుకొస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు సెలవిస్తున్న మరికొన్ని మంచి నెలను పడను, అవి మొలిచి నూరంతలుగా ఫలించాను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవిగలవాడు వినుగాకని బిగ్గరగా చెప్పాను. నువ్వు మంచి నిలబడ్డ విత్తనంగా దేవుడిని చేయబోతున్నాడు. నీ మనసు మారుతుంది, నీ హృదయం మారుతుంది. నేను పరిశుద్ధాత్మ దేవుడు సమీపంగా చేస్తా ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నేను మలుస్తాడు, చెక్తాడు, సమీపంగా తీసుకొస్తాడు. నీ హృదయం మంచి నేల మీద ఉంటుంది. నీ హృదయం మీద ఈ ప్రవచన వాక్కు పడుతుండగా, దేవుని వాక్కులు పడుతుండగా నువ్వు నూరంతగా ఫలిస్తావని ప్రభువే స్వయంగా సెలవిస్తున్నాడు. చెవిగలవాడు నేను చెప్తున్న మాట వినిగాక సెలవించి ఉన్నాడు. సో కాబట్టి ఇన్నాళ్ళు నీ జీవితం గొడ్డుబారిన స్థితిలో ఉందా? ఏ లాభం లేకుండా జీవిస్తున్నావా? ఏంటి నా బ్రతకని చెప్పేసి విస్మయం చెందుతున్నావా? ఎన్నాళ్ళు ఈ సంకటాలని చెప్పేసి బాధపడుతున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితం సమర్పించుకో, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. మీ జీవితంలో ఏమైతే విషయాల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో అవి సరి చేసుకోండి, బాగు చేసుకోండి. దేవుని సమర్పించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను ఫలించే చెట్టుగా కొమ్మగా చేస్తాను, నేను ఫలభరితమైనటువంటి ఫలాలను నీకు ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. దేవుడు ఫలాలు ఇచ్చే దేవుడు. ఒక ఇంతు కాదు, రెండింతలు, ఏడింతలు కాదు, నూరంతలు ఇస్తాడు. అది ఎలా సాధ్యమంటే దేవునికి సమస్తం సాధ్యమండి. ఏదైతే నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో దేవుడు సాధ్యం చేస్తాడు. ఏదైతే గుడ్డుబారిందో నువ్వు అనుకుంటున్నావో దాన్ని దేవుడు చిగిరింప చేస్తాడు. ఏదైతే పనికిరాదు నువ్వు అనుకుంటున్నావో అదే పనికొచ్చే విధంగా దేవుడు చేస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నావు అక్కడే దేవుడు చేస్తాడు, నూరంతలుగా ఫలించే విధంగా చేస్తాడు. అలా జరగాలంటే ఏం చేయాలి? వాక్యం తీసుకోవాలి, వాగ్దానాలు తీసుకోవాలి, ధ్యానం చేయాలి, జీవితాన్ని మలుచుకోవాలి, వాక్యాన్ని పలకాలి, ఆలోచించాలి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో ఉన్నటువంటి ప్రవచన వాక్కు ఫలాలు తీసుకొస్తుంది. అది ఆత్మీయ ఫలాలు, ప్రార్థన ఫలాలు, వాక్య ఫలాలు, ఉద్యోగ ఫలాలు, వ్యాపార ఫలాలు, బిజినెస్ ఫలాలు, ఇలా రకరకాల ఫలాలు దేవుని వద్దకు తీసుకొస్తాడు. అది ఒక ఏడింతలు కాదు, నూరంతలుగా తీసుకొస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నుంచి నీ జీవితం మారబోతుంది. వారిసి మంచి ఇక నుంచి నువ్వు చేసిన దానిలో కూడా బంగారంగా ఉంటుంది, ఫలిస్తావని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసివని. ఈ రోజు నుంచి నీ జీవితంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచుకోవాలి, చెప్పని గట్టిగా అరిసి. ఈ రోజు నుంచి ఇక నువ్వు ఫలించే చెట్టుగా కొమ్మగా ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచుకోవాలి, చెప్పని గట్టిగా అరిసి. ఇక నీ జీవితం మార్చబడుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసి. సో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే నేను మందిర స్థలం కోసం స్పాన్సర్ చేస్తాను, ఈ మినిస్ట్రీ ఎంకరేజ్ చేస్తాను, నిర్మాణం కోసం స్పాన్సర్ చేసినట్లయితే కింద గూగుల్ పే నెంబర్ ఉంది, పక్కన స్కాన్ కోడ్ ఉందండి. సో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు ముందుకు వచ్చి మీరు స్పాన్సర్ చేయొచ్చు. మందిర స్థలం కోసం చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి కింద ఆఫీస్ వాట్సాప్లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా సరే నేను ఈ మంత్ నుంచి దశమం ఇచ్చే భాగస్వామిగాను మంత్లీ పార్ట్నర్గా జాయిన్ అవుతానంటే కింద ఆఫీస్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి నేను టైత్ పార్ట్నర్ దశభాగం ఇచ్చే బిడ్డగా మంత్లీ పార్ట్నర్గా జాయిన్ అవుతాను మెసేజ్ పెట్టండి. ఈ ప్రోత్సాహం ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు నూరంతలుగా ఫలిస్తావు, నువ్వు పై స్థాయిలో ఉంటావు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, చిగురింప చేయబోతున్నాడు.
ఎండిపోయిన దానంతా కూడా దేవుడు మళ్ళీ మొలిచే విధంగా చేయబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ.